కోల్కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనకు నిరసనగా కోదాడలో వైద్యులు వైద్య సిబ్బంది రోడ్డెక్కారు. బస్టాండ్ నుండి శ్రీనివాస థియేటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా 24 గంటలు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కలిసి పలు డిమాండ్స్తో కూడిన వినతిపత్రం అందజేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి అని కోరారు. మరియు హాస్పిటల్లో ఒక మహిళా వైద్యురాలు డ్యూటీలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 తర్వాత 4 మధ్యలో 2 నుంచి 4 మధ్యలో అత్యాచారం, హింసాత్మక ఘటనలు, చంపడం అనేవి చాలా దుర్మార్గమైనటువంటి, హేయమైనవి, అమానవీయమైనటువంటివి. ఇటువంటి దుశ్చర్యలను ఐఎంఏ స్టేట్ అండ్ సెంట్రల్ కమిటీ నిర్ద్వందంగా ఖండిస్తూ కలకత్తాలో వైద్యురాలిపై జరిగినటువంటి దాడి మరియు అత్యాచారానికి నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం వారు ఇచ్చిన పిలుపులో భాగంగా, తెలంగాణ ఐఎంఏ వారు ఇచ్చిన పిలుపులో భాగంగా కోదాడ ఐఎంఏ డాక్టర్సు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ అందరూ కలిసి ఒక్కరోజు వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడం జరిగింది.